ముఖ్యంగా కోనసీమ రైతాంగం మనకి రాజమండ్రికి వచ్చి నాకు క్రాప్ హాలిడే ప్రకటించాం, మా పరిస్థితి ఏంటి అని చెప్పి ఒక్కొక్క కష్టం చెప్తే నిజంగా నాకు కదిలిపోయాను. కోనసీమ రైతాంగానికి మీరు చెప్పిన సమస్యల్ని నా గుండెల్లో తీసుకున్నాను. ఆ రోజు మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ రాసుకున్నాం. అన్నం పెట్టే కోనసీమ రైతాంగానికి ఉమ్మడి కూటమి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈ కూటమి రైతాంగానికి ఎంత బలంగా నిలబడదో మీకు తెలియజేసుకుంటాను. 2022లో కోనసీమలో వరి పండించే రైతులు పంట విరామం ప్రకటించారు. నీరు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం, కాలువల నిర్వహణ లేక ముంపు సమస్య, పెట్టుబడి పెరిగిపోవడం, మద్దతు ధర ఇవ్వకపోవడం, పంటలు వేయలేదు. దాదాపు 13 మండలాల్లో పక్క నియోజకవర్గంతో సహా అమలాపురంతో సహా క్రాప్ హాలిడే ప్రకటించారు. రైతులు నాకు చెప్పింది ఒకటే, మాకు ఎకరానికి 25,000 నష్టం కలుగుతూ ఉంది. అదే కౌలు రైతు అయితే 45 నుంచి 50,000 నష్టం కలుగుతూ ఉంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా అమ్ముకోవాలంటే 1,00,000 నిబంధనలు పెడతా ఉన్నారు. అమ్మినా సకాలంలోకి డబ్బులు రావడం లేదు. కౌలు రైతులకి గుర్తింపు కార్డులు అందించడం లేదు. పంట కాలువలు పూడికలు తీయించడం కానీ, మరమ్మతులు చేయించడం కానీ, ఏటిగట్లు పటిష్టపరచాలి, ఇవేమీ చేయట్లేదు. తొలకరి పంట సమయంలో భారీ వర్షాలు, విపత్తుల వల్ల పంట నష్టం కలుగుతూ ఉంది. ధాన్యం రంగు మారుతూ ఉంది. ఇది మా దృష్టికి తీసుకొచ్చిన సమస్య. కాలువ గట్లే డంపింగ్ యార్డులు, ప్రతి పంచాయతీల్లో ఉన్న చెత్తంతా తీసుకెళ్ళి కాలువ గట్ల మీద, గోదావరి గట్ల మీద పోస్తుంటే దాంతో కాలువలు, నదులు కూడా కలుషితం అవుతూ ఉన్నాయి. డ్రైనేజ్ కాలువల్లో కూడా పూడుకులు తీలేక మొత్తం మురుగునీరు వచ్చేసి కుళ్ళిపోతూ ఉంది పంట. ఇవన్నీ చెప్తా ఉన్నారు. పంట కాలువల నిర్వహణ లేదు, దీని గురించి అధికారులకు శ్రద్ధ లేదు, ప్రభుత్వానికి శ్రద్ధ లేదు, ఉన్న ఎమ్మెల్యేకి శ్రద్ధ లేదంటే ఆ రోజు నేను ఒకటే మాట చెప్పాను. నేను 3.5 ఎకరాలు మాకు చిన్న వ్యవసాయ భూమి ఉండేది మొగల్తూరులో. ఒక్కొక్క సెంటు 2 సెంట్లు మనకి ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడల్లా పెళ్ళిళ్ళు చేయాలన్నా చిన్నమ్మలకి అమ్ముకుంటా వచ్చాం. ఒక రైతు కష్టం నాకు తెలుసు. అందుకనే రైతాంగాన్ని నేను మాటిస్తున్నాను, వచ్చిన సంవత్సరం లోపే నేను మీకు ఏమైతే సమస్యలు ఉన్నాయో, గిట్టుబాటు ధర కానీ, సాగునీటి సమస్య కానీ, ఇవన్నీ నేను ముందుండి నేను మీకు మాటిస్తున్నాను. కోనసీమ రైతాంగానికి రైతు బిడ్డగా నేను మాటిస్తున్నాను. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను. మీకు అందుబాటులో ఉంటాను, మీకు అందుబాటులో ఉండేవాడిని, మీకు అందుబాటులో ఉంటాను. ప్రతి సమస్యకి నేను క్షేత్రస్థాయి పరిశీలన నేను చేస్తాను. ఈ రోజున వరప్రసాద్ గారిని అభ్యర్థిగా నిలబెడుతున్నప్పటికీ కూడా నేను బాధ్యత తీసుకుంటాను. నేను వస్తాను. నేను కోరుకునేదల్లా ఇక్కడున్న అశేష నా అభిమానాలని, యువకుల్ని అందరినీ కూడా నేను ఒకటే కోరుకుంటున్నా, నాకు సమస్యలు తీర్చే సమయం ఇవ్వండి. ఫోటోలకి మీద పడ్డా, లేదంటే నన్ను వెళ్ళనివ్వకపోయినా క్షేత్రస్థాయి నాకు పర్యటన చేయాలంటే మీద పడితే నేను సమస్యల్ని నేను తీర్చలేను. నేను కోరుకునేది అదొక్కటే. రైతాంగం కోసం నేను వచ్చినప్పుడు, ఒక సమస్య కోసం నేను వచ్చినప్పుడు నాకు సమస్యని పరిశీలించే అవకాశం కల్పిస్తే నేను అన్నీ వదిలి వచ్చిన వాడిని. మీకు తెలుసు, 200 కోట్ల పైన సంపాదిస్తే తప్ప 70 కోట్లు ట్యాక్స్ కట్టలేము. నేను 70 కోట్లు ట్యాక్స్ కట్టాను 5 సంవత్సరాల్లో. అది నా సంపాదన. నాకు రాజకీయాల్లో డబ్బు సంపాదన అవసరం లేదు. కానీ మీ కష్టాలను తీర్చడానికి మీకు ఇంట్లో ఒకటిగా నేను ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాను. ముఖ్యంగా రైతాంగం చెప్పింది, నీటి తీరువ సంఘాలు ఉండేవి, అవి రద్దు చేశాడు. ఆ వ్యవస్థను చంపేశాడు జగన్. కూటమి ప్రభుత్వం రాగానే నీటి తీరువ సంఘాలని పునరుద్ధరణ చేస్తాం. అలాగే వాటికి ఎన్నికలు పెట్టడం మానేశారు. సంఘాలన్నీ కలిపి పూడికలు, కాలువలు, మరమ్మతులన్నీ చేసేవారు. గ్రామ సభలను పెట్టుకొని ఏ కాలువలకి ఏమేం చేయాలో నిర్ణయించుకునేవాళ్ళు. దానికి అవన్నీ లేకపోవడం వల్ల ఈ రోజున అన్ని రకాల వ్యర్థాలు వెళ్ళిపోయి పూడికలు లేక నష్టపోతా ఉన్న రైతాంగం. రైతులు పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయినాయి. ధవళేశ్వరం నుంచి అంతర్వేది వరకు ఉన్న పంట కాలువల్లో దారి పొడవున డ్రైనేజ్ కలవటం వల్ల పంట పొలాల్లోకి వ్యర్థాలు చేరి పంట నాశనం అవుతూ ఉంది. దిగుబడులు తగ్గిపోయాయి. నేను ఆ నీటి తీరువ సంఘాలని పునరుద్ధరణ చేసి ఆ జరుగుతున్న నష్టాన్ని మేము కట్టడి చేస్తాం. మద్దతు ధర ఇప్పించే బాధ్యత జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. పండిన పంట ఈ రోజున వైసీపీకి పండిన పంటకి కొన్నా కానీ డబ్బులు ఎప్పుడు ఇస్తున్నారో తెలియని పరిస్థితి. మేము మీకు సకాలంలో అందించే పరిస్థితి మేము తీసుకొస్తాం. జగన్ వచ్చాక దాదాపు 20,000 ఎకరాల్లో
క్రాప్ హాలిడే ప్రకటించారు. క్రాప్ హాలిడే ప్రకటించడం అంటే సమ్మె చేయటం. రైతు అన్నం పెట్టే రైతు సమ్మె చేస్తే మన చేతుల్లోకి మన ప్లేట్లోకి ముద్ద రాదు. అలాంటి రైతు కష్టానికి కూర్చొని అక్కడ రావాల్సిన ఎమ్మెల్యేలు ఒక్కరు రాలా. ఇక్కడ కూర్చున్న రాపాక 5 ఎకరాల్లో రాపాక వరప్రసాద్ గారు 5 ఎకరాల్లో ఇల్లు కట్టుకున్నాడు, కానీ కోనసీమ రైతాంగానికి కన్నీళ్లు తోడటానికి మనసు రాలా. అలాగే కోఆపరేటివ్ సెక్టార్, ముఖ్యంగా రైతులకి వ్యవసాయ రుణాలు ఇచ్చే కోఆపరేటివ్ సెక్టార్ని సంపూర్ణంగా చంపేశారు, నిర్వీర్యం చేశారు, భ్రష్టు పట్టించారు. ఒకప్పుడు దాతలను చైర్మన్గా డైరెక్టర్గా ఎన్నుకునేవాళ్ళు. ఆ ఎన్నికల వ్యవస్థని తీసేసి రైతాంగానికి ఏమాత్రం సంబంధం లేని, ఒక రైతు కష్టం తెలియని వ్యక్తి అయిన ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తిని అగ్రో లోన్స్ ఇచ్చే కోఆపరేటివ్కి చైర్మన్గా చేశారు. అనంతబాబు అనే వ్యక్తి మీకు తెలుసు. తన కింద పనిచేసే ఒక దళిత కులానికి చెందిన డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి. ఇదే కనుక ఒక చిన్నపాటి దెబ్బ ఇద్దరు కొట్టుకుంటేనే పోలీసులు కేసులు పెడతారు. జగన్ మీద చిన్న గులకరాయి పెడితే మొత్తం ఆ కుర్రాన్ని పట్టుకున్నారు. ఒక డ్రైవర్ ఏ కులానికి చెందినవైనా కావచ్చు, ప్రత్యేకించి దళిత కులానికి చెందిన డ్రైవర్ని ఎమ్మెల్సీ చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఈ రోజుకి దానికి అతి గతి లేదు. మళ్ళీ వైసీపీకి ఓట్లు ఏమని అడుగుతాడు. దీన్ని బట్టి ఆలోచించండి ఎంత దిగజారిపోయిన ప్రభుత్వాలు. ఇది మీకు నష్టం, మనకి నష్టం.